ఐపీఎల్ రేపు మోస్ట్ ఎగ్జైటింగ్ మ్యాచ్ జరగబోతుంది. క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ అండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రేపు వాంకడే వేదికగా తలపడబోతున్నాయి. ఐపీఎల్ కొత్త రూల్స్ ప్రకారం ఈ సీజన్ లో ఈ రెండు జట్లు గ్రూప్ స్టేజ్ లో ఒక్కసారే తలపడతాయి. అందుకే ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠలో ఇరు జట్ల ఫ్యాన్స్ ఉన్నారు. అయితే రెండు జట్లు బలమైన జట్లే కావడం, రెండు జట్లలోనూ బలాలు బలహీనతలు ఉండడం, అలాగే ఈ సీజన్ లో రెండు జట్లకు సరైన ఓపెనింగ్ దక్కకపోవడం అన్ని కలిసి ఎవరు గెలుస్తారనేది ఫ్యాన్స్ కు పజిల్ లా మారింది. అయితే ఇప్పుడు ఆ పజిల్ ని డీకోడ్ చేయడానికి ట్రై చేయబోతుంది క్రిక్ మంకీ. సో let's analyze the excitement. ఈ సీజన్ లో ఇప్పటి వరకు ముంబై అంతగా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయని మాట నిజమే. అయితే లాస్ట్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ మీద మాత్రం ముంబై చెలరేగాడింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని డిపార్ట్మెంట్లో అదరగొట్టి ఢిల్లీని చిత్తుగా ఓడించింది. ముఖ్యంగా రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా మళ్లీ ఫామ్ అందుకున్నట్టు కనిపించడం ముంబై ఫ్యాన్స్ లో కాన్ఫిడెన్స్ పెంచుతోంది. ఇక ఆర్సీబీ ఈ సీజన్ లో వీక్ జట్లో ఒకటిగా ఉండడం కొంచెం బాధ కలిగిస్తుంది. సూపర్ బ్యాటింగ్ ఉన్న ఒక్క విరాట్ కోహ్లీ తప్ప ఇంకెవ్వరూ కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు. కెప్టెన్ డూప్లెసిస్, మాక్స్వెల్, గ్రీన్, రజత్ పాటిదార్ ఎవ్వరూ ఇప్పటి వరకు ఒక మోస్తరు ఆట కూడా ఆడలేదు. ఇక ఆర్సీబీ బౌలింగ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. గత ఏడాది పర్వాలేదు అనిపించిన విజయ్ కుమార్ వైశాఖ్, ఆకాష్ దీప్ వంటి వాళ్ళను ఆర్సీబీ ఇప్పటి వరకు కనీసం జట్టులో కూడా తీసుకోలేదు. ఇక ఉన్న బౌలర్లు ఎవరు పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నారు. ఈ కారణంగానే ఆడిన 5 మ్యాచ్ల్లో 4 ఆర్సీబీ చెత్తగా ఓడిపోయింది. ఇప్పటి వరకు ఐపీఎల్ హిస్టరీలో ముంబై, బెంగళూరు మొత్తం 34 సార్లు తలపడ్డాయి. వీటిలో 20 సార్లు ముంబైయే గెలిచింది. అద్భుతంగా ఆడినట్టు కనిపించిన ఆర్సీబీ జస్ట్ 14 సార్లే విన్నర్ గా నిలిచింది. అంతేకాదు, ఈ రోజు మ్యాచ్ జరగబోతున్న వాంఖడేలో ఆర్సీబీపై ముంబైకి అద్భుతమైన రికార్డు ఉంది. ఈ రెండు టీమ్స్ వాంఖడేలో 10 మ్యాచ్లు ఆడితే 7 సార్లు ముంబైనే గెలిచింది. ఇక ఈ సీజన్ లో ఈ రెండు టీమ్స్ ఒక్కసారి తలపడతాయి. అందుకే ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి తమ సత్తా చాటాలని రెండు జట్లు ఉవ్విళ్ళూడుతున్నాయి. ఇక పిచ్ గురించి మాట్లాడుకుంటే వాంఖడే పిచ్ జనరల్ గా బ్యాటింగ్ ఫ్రెండ్లీ. ఇక్కడ ఈజీగా 200 స్కోర్ కొట్టేయచ్చు. ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం ఈ అంశాన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తుంది. చేజింగ్ చేయడం అసాధ్యం అనిపించే స్కోర్ చేస్తే మ్యాచ్ సగం గెలిచినట్లే. లాస్ట్ మ్యాచ్ లో ఢిల్లీపై ముంబై అదే చేసింది. కాబట్టి ఇక్కడ విజేత నిర్ణయించడంలో టాస్ కూడా కీలక పాత్ర పోషిస్తుందనే చెప్పాలి. రెండు జట్ల బలాబలాలు చూసుకుంటే ముంబై టీంలో ప్లేయర్లంతా తలా ఓ చేయి వేస్తూ ఒక జట్టుగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే రీ ఎంట్రీలో ఆకట్టుకుని సూర్యకుమార్ ఫామ్ ఒకటే ముంబైకి కొంచెం టెన్షన్ గా ఉంది. అదే టైంలో ఆర్సీబీ మాత్రం భారం మొత్తం కోహ్లీపై వేసి మిగతా వాళ్ళు సినిమా చూసినట్లు ఆడుతున్నారు. వాంఖడే పిచ్ నుంచి పేసర్ కొంత సహకారం ఉంటుందని హిస్టరీ చెప్తోంది. కానీ ఇక్కడ యావరేజ్ స్కోర్ 195. అంటే ఎంత గొప్పగా బౌలింగ్ చేసినా బాధించుకోవడం గ్యారంటీ. ఇలాంటి పిచ్ పై అసలే వీక్ గా ఉన్న ఆర్సీబీ బౌలింగ్ ఘోరంగా ఫెయిల్ అవుతుందేమో అనేది ఇక్కడ పెద్ద టెన్షన్. ఈ మ్యాచ్ లో కూడా ఆర్సీబీకి కోహ్లీ, డూప్లెసిస్ కీ ప్లేయర్స్. క్రిక్ మంకీ అంచనా ప్రకారం ఈ మ్యాచ్ లో దాదాపు 200+ స్కోర్స్ రికార్డ్ కావచ్చు. ఇక ఎన్ని రకాలుగా చూసుకున్నా మ్యాచ్ లో 70% గెలిచే ఛాన్స్ ముంబైకే ఉంది. ఏదో అద్భుతం జరిగితేనో, లేదంటే ముంబై టీం అంతా కలిసి కట్టుగా చెత్త ప్రదర్శన చేస్తేనో తప్ప ఆర్సీబీ గెలవడం దాదాపు అసాధ్యమే. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి.